లోకంలో తప్పిపోయి ఎవరు వెతకని నాణ్యంలా ఉన్నాం ప్రేమను వారలారా. మనం ఎవ్వరు వెతకని నాణ్యం, ఎవ్వరు వెతకని నాణ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందండి? ఆ కృష్ణానది ప్రాంతంలో అప్పుడప్పుడు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ ఇసుకల మధ్య నాణ్యాలు దొరుకుతుంటాయి. అవి ఎలా ఉంటాయో తెలుసా? చల్లనివిగా, తుప్పు పట్టిపోయి ఉంటాయి ప్రేమన వారలారా. నీళ్ళు వచ్చినప్పుడు సరదాగో పిల్లలు ఏం చేస్తారంటే నాణెములు వేస్తారు. వాటిని ఎవ్వరు వెతకరు. మనం నడుస్తున్నప్పుడు కాలికి తగులుతుంటాయి. ఆ కాలుకు తగిలిన వాటిని కూడా మనం వెంటనే తీసి జేబులు వేసుకుని ఈ చల్లనిది ఎందుకు రాని విసిరేస్తామండి. మళ్ళీ నువ్వు నేను చల్లని నాణాలం ప్రేమల దేవుని పిల్లలారా. పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చల్లని నాణాలను వెతుకుతున్నాడు ఆయన. పనికిరాని దానిని వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడో తెలుసా? దీపాన్ని వెలిగించి చీపురు పట్టుకొని మూలను వెతుకుతున్నాడు. నా కోసం నా దేవుడు వెతుకుతున్నాడా? మహాప్రేమ కదండి ఆయన. నువ్వు వదులుకున్నట్టుగా ఆయన వదులుకోడేది కదా. ఏం దేవుడు అండి నువ్వు అనగలవు, కానీ నిన్ను అనలేడు కదా ఆయన. నా కొడుకు అని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో వాడు పాపముతో ఉన్నాడు, వాడు చల్లని వాడు అనుకోవట్లేదు. ఇదిగో వాణ్ణి ఎవరు వెతకరు అని తెలుసు, కానీ నేను వెతుకుతానని చల్లని నిన్ను నన్ను వెతుకుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు విలువనివ్వటానికి, నాకు విలువనివ్వటానికి. ఇదిగో లోకములో చెల్లే నాణెముగా నిన్ను నన్ను మార్చడానికి. కాళ్ళకు తగిలిన నాణెము అది చెల్లదనగానే విసిరి పారేస్తుంటే, ఇదిగో కాళ్ళతో కాదు ఆయన చేతులతో నిన్ను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఆ తుప్పును, ఆ పాపమును తన రక్తములో కడిగి వేసి ప్రేమన దేవుని పిల్లలారా మరలా చెల్లే విధంగా నిన్ను నన్ను పెడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు రక్షణ పొందిన మన జీవితాలకు ఒక గుర్తింపంటూ ఏడ్చిందంటే ఆయన రక్తము ద్వారా ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన రక్తమే మనల్ని కడగకపోతే ఇదిగో ఎప్పటికీ చల్లని నాణాలుగా, ఎవ్వరు వెతకని నాణాలుగా మిగిలిపోయే వారం ప్రేమన వారలారా. ఆయన ప్రేమ మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. ఏమండి, వెతుకుతూ వెళుతున్నాడు తప్పిపోయిన గొర్రెకు. ఎందుకు వెతుకుతున్నాడో ఆలోచించారు ఎప్పుడైనా? ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయింది ఎక్కడ క్రూర మృగం పాలిట ఆహారం అవుతుందో, ఇదిగో నేను తొందరగా వెతకటానికి వెళ్ళిపోతే అది చచ్చిపోయి చీల్చబడి నా కళ్ళ ముందు కనబడుతుందేమో. ఒక గొర్రెల కాపరిగా అది చీల్చివేయబడకూడదు అన్న వేదన కలిగి వెంటనే వెతుకుతూ అది పులి నోట్లో, ఎలుగుబంటి నోట్లో పడక మునిపే దాన్ని వెతకాలి అని అహర్నిశలు వెతుకుతూనే ఉన్నాడు ప్రేమల వారలారా. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతున్నాడు. ఇదిగో నా కొడుకు తప్పిపోయి తిరుగుతున్నాడు, వాణ్ణి ఎక్కడ దుష్ట మృగం చీల్చేస్తుందో వాని చావును నేను చూడాల్సి వస్తుందేమో అని నా చావును చూడలేక వెతుకుతూ నిన్ను నన్ను ఇదిగో పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ప్రేమన వారలారా. దొరుకుతావా ఈ రాత్రి ఆయనకి? దొరకగలవా? ఆయనకు దొరకకపోతే క్రూర మృగానికి దొరికినట్లుగా అపవాదికి మన జీవితాలు బలైపోతాయి ప్రేమన దేవుని